బత్తుల రాజశేఖర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. పశ్చిమ గోదావరి జిల్లా దెందలూరు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల కస్టల్ ఇన్ఛార్జీలకు ప్రత్యేక అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిశీలకులు చెన్నుపాటి గాంధీ, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసే విధంగా ఇన్ఛార్జీలు బాధ్యత తీసుకోవాలని చింతమనేని సూచించారు. నియోజకవర్గంలో 7,800 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ప్రతి 30 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిను నియమించారని అన్నారు. ఒక విడత ఎలిమెంటరీ స్కూల్ తరలేదు, అవి కూడా మీరు తిరిగి మన వాటర్స్ అందరినీ ఎక్కువగా ఈ 7,500 ఓట్లలో స్వచ్ఛందంగా 500 ఓట్లు ఏమైనా ఆన్లైన్లో జాయిన్ అయ్యారేమో, 7,000 ఓట్లు మన కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, విఆర్ఓలు, సెక్రటరీలతో మనమే పూర్తి చేయించి వీళ్ళందరికీ ఓటు హక్కు కల్పించామనే విషయాన్ని మీ అందరికి కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఆ విధంగా అన్ని నియోజకవర్గాలతో సమానంగా మనం కూడా ఎదురు తీసుకెళ్ళాలి. ఏమైనా లోటుపాట్లు ఉన్నా, మంచి చెడ్డ విషయాలు ఏమైనా ఉంటే రేపు సాయంత్రం లోపు మీ మండల పార్టీ అధ్యక్షులు, మీ బూత్ కమిటీ ఎవరైతే దీనికి కొత్తగా బూత్లకు పెట్టామో వాళ్ళు మీకు టచ్లోకి వస్తారు. మీ 30 మంది మాత్రం 27 సాయంత్రం దాకా ఈ డ్యూటీని కొద్దిగా సీరియస్గా నిర్వహించినట్లయితే తప్పనిసరిగా మనం కూటమి నిలబెట్టినటువంటి అభ్యర్థి విజయం సాధిస్తాడు. ఆ విజయం వల్ల మన పార్టీకి, కూటమికి ఒక మంచి పేరు వస్తుంది. 8,000 ఓట్లలో పోలైనటువంటి ఓట్లలో ఖచ్చితంగా 50% కంటే పెంచు వస్తేనే దాని విజయం కింద ఉంటుంది అని చెప్పేటువంటి విషయాన్ని మీ దృష్టిలో తీసుకొస్తా ఉన్నాను. అంటే ఉదాహరణకి 6,000 ఓట్లు పోలేని అనుకోండి, 3,001 ఓటు వస్తున్న తర్వాతే దానిని విజయం కింద దాన్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. మరి దాని లోపైతే సుమారు 2,500 ఓట్లే వచ్చినాయి అనుకోండి, 6,000 పోలే. మరి అప్పుడు ఎలాగంటే ఈ పోటీ చేసినటువంటి అభ్యర్థుల్లో తక్కువ ఓట్లు వచ్చిన వారి దగ్గర నుంచి ఎలిమినేషన్ అంటారు. అంటే ఒక్కొక్కరిని తీసుకుంటూ వచ్చేస్తారు. ఉదాహరణకి తక్కువ ఓట్లు వచ్చినారు అంటే ఉదాహరణకు 50 ఓట్లు వచ్చినాయని ఒక ఆయన ఉన్నాడు. ఈ 50 ఓట్లలో 10 ఓట్లు, ఉదాహరణ మనకే 2,500 ఓట్లు వచ్చినాయి, 10 ఓట్లు మనకి ఇక్కడ వచ్చి 40 ఓట్లు అవతల వారికి వచ్చినాయి అనుకోండి. అని మనం పెట్టించుకోం వీటన్నిటిని, అతనికి పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా పెంచుకుంటూ వెళ్ళేటప్పటికి అంటే మొదలు గెలుద్దాము అని చెప్పి బాగా మెజారిటీ వచ్చేసింది అనుకున్నటువంటి వాళ్ళు కొన్నిసార్లు ఓడిపోయేటువంటి సందర్భం, సంఘటన ఎన్నికల్లో జరుగుతుందని చెప్పేటువంటి వాటి కోసమే మీకు చెప్తా ఉన్నాను. అందుకోసమే ప్రాధాన్యత ఓటుకి చాలా విలువ ఉంటుంది దీనిలో. అందుకని మనం ఖచ్చితంగా మన ఓట్లు అనుకున్న వాళ్ళందరినీ కూడా, మన ఓట్లు అనుకున్న వాళ్ళని ఇప్పటికే మీరు ఐడెంటిఫై చేసిన వారందరినీ కూడా కోరవలసింది ఒకే ఒక్క ఓటు వేయమని చెప్పి. మొదటిలోనే మనకి డబుల్ అంటే మనకి ఖచ్చితంగా 50% దాటే విధంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఈ రెండు ఉన్నాయి. 50% పైన రావాల్సినటువంటి అవసరం. అయితే మీ నియోజకవర్గంలో 50 కంటే ఎక్కువ రావచ్చు, 70 రావచ్చు, 80 రావచ్చు, నేను కాదంటలేదు. కానీ మిగిలినటువంటి నియోజకవర్గాలన్నిటినీ బేరీ చేసుకుని ఈ లెక్క వస్తుందనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ 8,000 ఓట్లు అయితే కొన్ని 6,000 ఓట్లు, 7,000 ఓట్లు పోలైతే ఇంతవరకు 3,50,000 ఓట్లు ఉన్నాయి రమారమి సుమారుగా.